ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोऽस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्ण। तो విన్ కార్యక్రమంలో రామాయణం అయోధ్యకాండ అయోధ్యకాండలో చర్చిస్తున్నాం. నిన్న మనం చర్చించాం. దాంట్లో రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అన్న విషయం చెప్పి మనం ఆపాం. సో దాని తర్వాత లక్ష్మణ్తో చెప్తాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళి మీ తల్లిగారికి చెప్పి తల్లిగారి పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గర సెలవు తీసుకొని వస్తూ జనక మహారాజుకి వరుణుడు ఇచ్చిన 2 శక్తివంతమైన ధనస్సులు ఉన్న 2 ధనస్సులు తీసుకురా, దుర్భేద్యమైన కవచాన్ని తీసుకురా, అక్షయ అంటే క్షీణించింది, అంటే ఎన్ని బాణాలు తీసినా అది ఇంకా నిండే ఉంటుంది. అక్షయ తూనీరాలు అంటే ఫివర్ అంటారు ఇంగ్లీష్. అంటే బాణాలు ముందున్న పెడతారు డొక్కు లాంటిది అది. అలాగే 2 శక్తివంతమైన ఖడ్గాలు తీసుకుంటా అని చెప్తాడు. అలాగే వెళ్ళి వశిష్ఠుని దగ్గరికి కూడా వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుంటా అని చెప్పి ఆయన ఆదేశిస్తాడు. దాని ఆదేశానుసారం లక్ష్మణ్ వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటాడు. తల్లి ఒకటే చెప్తాడు, అరణ్యంలో ఉన్న రోజులు నీకు తండ్రి తల్లి అందరూ దైవం కూడా ఆయనే. అంచేత రాముడి యొక్క సేవలో ఏ మాత్రం ఏమరపాటు చూపించద్దు, లక్ష్మణ జాగ్రత్త వెళ్ళి రాజు.
ఈ విధంగా సుమిత్ర కూడా లక్ష్మణ్ని ఏమాత్రం కూడా ఆ రాముడి యొక్క సేవలో పరధ్యానంగా ఉండకుండా ఉండనే ఆదేశిస్తుంది తప్ప ఆమెకు దుఃఖం లేదు. అది కొంచెం దుఃఖం అనిపించవచ్చు, కానీ ఆమె లక్ష్మణుడు వెళ్తున్నాడు అన్న దుఃఖం కంటే రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్తున్నాడు దుఃఖం ఆమెకేమో ఎక్కువ ఉంది. అది సుమిత్ర యొక్క క్యారెక్టర్. అలాగే ఇంకా రాముడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి రాముడు నిర్ణయించుకుంటాడు తన దగ్గర ఉన్న ఆస్తిని, ధనాన్ని, సంపదను అంతటిని కూడా అందరికీ పంచిపెట్టాలని చెప్పి అంటే బ్రాహ్మణులందరినీ పిలిపించుకుంటాడు. సో అలాగే ఆయన పిలిపిస్తాడు. పిలిపిస్తే వశిష్ఠ పుత్రుడు సుయజ్ఞుడు వస్తాడు. అలాగే విశ్వామిత్రుడి పుత్రుడు, అగస్త్యముని పుత్రుడు, వీళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి వాళ్ళందరికీ వస్తే వాళ్ళందరికీ చెప్తాడు, నేను వెళ్ళిపోయాక ఈ రాజ్యాన్ని, రాజ్య సౌదవాన్ని చక్కగా చూసుకుంటే వాళ్ళు కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి వెళ్తాడు. వాళ్ళకి ధన సంపదలు ఇస్తాడు. వచ్చిన బ్రాహ్మణులందరికీ ధనాన్ని పంచిపెడుతున్నాడు. అంతలో అయోధ్యకు సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో త్రిజటుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన తిండి తిప్పలు లేక ఎంతో క్షీణించిపోయి చాలా అంటే సన్నగా ఉంటాడు, సన్నగా బక్క జారిపోయి ఉంటాడు. ఆయన వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, రామ నాకేదైనా చెయ్యని చెప్పి. రాముడు ఆయన యొక్క భక్తాన్ని చూసి నవ్వుతూ అంటాడు, నీ చేతిలో ఉన్న ఓటకు దండాన్ని నువ్వు ఎంత దూరం విసరగలుగుతావో అన్ని ఈ గోవులు చూపిస్తాడు కూడా, ఎంత దూరం విసరగలుగుతావో అన్ని గోవులు నీవే అని చెప్తాడు. ఆయన ఆ బ్రాహ్మణుడు తన భుజం మీద ఉన్న కండువ అంటే టవల్ తీసుకొచ్చి నడుము గడికి బిగించి తన దండాన్ని తిప్పి విసురుతాడు. అందరిని ఆశ్చర్యం కలిగిస్తూ అది గాలితో ఎగురుతూ సరియున్నదని దాటి అవతల తీరంలో అవతల మేస్తున్న ఆవులు అవన్నీ దాటి కొన్ని యోజనాల దూరం అవతల పడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఈ మనిషి ఏంటి, ఈ నిశం దూరం ఏంటండి. అప్పుడు రాముడు వచ్చి, క్షమించండి నన్ను, నేను మిమ్మల్ని పరిహాసం చేయడం కోసం అనగలిగాను. మీరు ఇంత భక్త చచ్చిపోయి ఉన్నా సరే మీరు బ్రహ్మ శక్తిలో ఎంతో ఉన్నతులు అన్న విషయాన్ని వీళ్ళందరికీ నిరూపించడం కోసమే నేను మిమ్మల్ని అడిగాను అని చెప్పి రాముడు ఆ త్రిజటుడు అనే ఆ బ్రాహ్మణ్ణి పొగుడతాడు. తర్వాత ఆ విధంగా మొత్తం అంతా పంచిపెట్టేస్తాడు. పంచిపెట్టిన తర్వాత ఏ భిక్షువు కూడా ఎవరు కూడా మరి జీవితాంతం వాళ్ళు భిక్షాటం చేయాల్సిన అవసరం లేకుండా సరిపడా సంపద ఒక్కొక్కరికి ఇస్తారు. ఇక సంపదను పంచిన తర్వాత ఆయన బయలుదేరి సీతాలక్ష్మణ్తో బయలుదేరి కైకేయి సౌధానికి వెళ్తాడు. వెళ్ళి దశరథ మహారాజు యొక్క అనుమతి తీసుకుని వారి నివాసానికి బయలుదేరదామని చెప్పి ఎప్పుడైతే తన గృహం నుంచి బయటకు వచ్చి కైకేయి గృహానికి వెళ్తున్నాడో నగరవాసులందరూ చాలా విలపిస్తూ ఆయన్ని రోధిస్తూ చూస్తున్నారు. ఈనాడు కూడా సీతాదేవిని బయట చూడలేదు. అలాంటిది సీతాదేవిని బయటికి వచ్చి బయటకు కనబడుతున్నందుకు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడున్న మనుషులకి అప్పుడున్న మనుషులకి తేడా. అలా జరిగితే మనం అందరూ లైన్లు కట్టి చూస్తాం. వాళ్ళందరూ గవర్నమెంట్ ఏడుస్తున్నారట, సీతాదేవి వీధిలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి. ఆ కళ్ళ నీళ్ళ వల్ల వాళ్ళు సీతాదేవిని చూడలేకపోయారు. కైకేయికి శాపనార్థాలు ఇస్తున్నారు. ఇటువంటి దుస్థితి తీసుకొచ్చిన కైకేయికి
కైకేయితో మనం ఉండకూడదు. రాముడు వెళ్ళిన అరణ్యాసమే అయోధ్య నగరాన్ని చేద్దాం, అయోధ్య నగరాన్ని వనం చేద్దాం, అరణ్యం చేద్దాం. భరతుడు కైకేయి ఈ అరణ్యంలో ఉండి దీంతో ఇక్కడే ఉండేవాడి వాళ్ళని. మనం అందరం మనం కూడా రాముడితో పాటు అయోధ్య నగరం విడిచి అరణ్యానికి వెళ్ళిపోతాం, అదే మనకి అయోధ్య అని చెప్పి అందరూ ఈ విధంగా తిడుతూ శాపనార్థాలు ఇస్తూ కైకేయికి అందరూ తోరలాడుతున్నారు. అందరూ ఇచ్చేస్తున్నారు. అలాగే 100 మంది తిట్టుకుంటున్నారు. ఇంతకన్నా దురదృష్టకరమైన రోజు మనకి ఇంకేమైనా ఉందా? మన ఎంత దురదృష్టవంతులు, సీతాదేవిని మనం వీధుల్లో నడిపించాల్సి వస్తుందని అని చెప్పి. ఈ విధంగా రామ లక్ష్మణ సీత అందరూ ముగ్గురు కూడా నడుచుకుని కైకేయి గృహానికి వెళ్తారు, సౌధానికి వెళ్తారు. వీళ్ళు అక్కడ కైకేయి గృహం దగ్గర గేట్ దగ్గర ఉన్న సుమంత్రుడికి చెప్తాడు, నేను రాజుగారిని వెళ్ళి కలవాలను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాజ్యాన్ని కోల్పోయాడు. ఇంకా ఏనాడైతే కైకేయి తక్షణమే వెళ్ళాలని చెప్పిందో ఆ రోజే ఆయన మొత్తం రాజ్యం మొత్తం తీశాడు. వెంటనే దశరథ మహారాజు అంటాడు, నా రాణుని కూడా పిలుచుకొని వస్తే వాళ్ళతో పాటు నా రాణుని సమేతంగా నేను రాముని కలవాలనుకుంటున్నాను. వెంటనే కైకేయి వచ్చే పరిస్థితులు, సారీ కౌశల్య వచ్చే పరిస్థితులు లేదు. నేను ఆమె ఒక గోవు తన బిడ్డను కోల్పోతే ఏ విధంగా రోధిస్తుందో ఆ విధంగా రోధిస్తూ ఉంటాను. ఆమెని అతి కష్టం మీద 300 మంది చిలికలతో పట్టుకొని తీసుకుని వస్తారు. వచ్చి నిలబడతారు దశరథుడు, సుమిత్ర, కౌశల్య ముగ్గురు కూడా. ఆ ముగ్గురు నిలబడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత దశరథుడు రాముడికి పర్మిషన్ ఇస్తారు. రాముడు లోపలికి వస్తాడు. వచ్చి కాళ్ళకి నమస్కారం పెడతాడు. వస్తే నమస్కారం పెట్టిన వెంటనే దశరథుడు రాము కాళ్ళ నమస్కారం పెట్టడానికి వస్తుంటే తన కొడుకుని మళ్ళీ ఆలింగనం చేసుకోవాలని ఆతృతతోటి పరిగెట్టుకెళ్ళి నేనే ఆలింగనం చేసుకోవాలని పరిగెట్టుకు వెళ్ళిపోయి అక్కడికి కింద పడిపోతాడు. దశరథుడు కింద పడిపోయి వెలిపిస్తూ ఉన్నాడు. కానీ కైకేయి మాత్రం చెల్లించలేదు. కైకేయి అలాగే ఉంది, అంతా చూస్తున్నాడు. వెంటనే రాముడు వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుంటే మీకు వీడుకోలు చెప్పి నేను వనవాసంకి వెళ్ళాలని చెప్పి నేను వచ్చానండి అంటే రాముడు అంటాడు, దశరథుడు అంటాడు, రామ నువ్వెందుకు వెళ్ళాల్సింది? నేను ఒక సలహా ఇస్తాను, పాటించు. నన్ను బలవంతంగా బంధించి కారాగృహంలో పెట్టి మీ రాజ్యాన్ని ఏలుకో అని చెప్తాడు. కానీ రాముడు అంటాడు, ఇంతకు ముందే చెప్పాను, నాకు ఈ రాజ్యం మీద కానీ ఈ రాజ్యాధికారం మీద కానీ నాకు ఎటువంటి మక్కువ లేదు. నేను మీ యొక్క మాటను నిలబెట్టడమే నాకు నా ప్రథమ కర్తవ్యం అని చెప్తాడు. ఆయనలో ఉన్న దృఢత, ఆయన చెప్పిన విధానానికి దశరథుడు అర్థమైపోయింది, రాముడు నా మాట వినే తీరులో లేడు. వెంటనే దశరథుడు రాముడిని ఆలింగనం చేసుకుని ఆ రాముడు వెళ్ళిపోతున్నాడు అన్న దీంట్లో సమస్యలు పడిపోతాడు. కొంతసేపు రాముడు సేద తీరుస్తాడు. అవి అన్ని ఆయన పరిస్థితి చూసి అందరూ ఏడుస్తున్నారు. సుమంతుడు అయితే తట్టుకోలేకపోతున్నాడు. అది చూసి సుమంతుడికి కోపం వస్తుంది. పోయి దుష్టురాలా, నువ్వు కోరికల వల్ల నువ్వు నీ భర్త యొక్క మృత్యుని కోరుకుంటున్నావు. మృత్యు కారణభూతురాలు అవ్వబోతున్నావు. అది ఎందుకు గ్రహించడం లేదు? ఇంత కఠినాచరణలు అలాగే ఇంతమంది విలపిస్తున్నారు. అయోధ్య వాసులందరూ నిన్ను తిడుతున్నారు. వాళ్ళందరూ కూడా అయోధ్య నగరం విడిచి రాబడి పాటు వెళ్ళిపోవడం సన్నిహితం అవుతున్నారు. ఈ ఎవరిని వేరుకుందామని నువ్వు ఇంత సన్నాహాలు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు కూడా నీ మాట తీసుకోకపోతే
నువ్వు భరతుడు తప్ప ఇంకెవరు ఈ అయోధ్య నగరంలో ఉండరు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి నీ మాట వెనక్కి తీసుకొని చెప్తాను. అయినా సరే కైకేయి ఏ మాత్రం చెల్లించదు. అప్పుడు చెప్తాడు, అప్పుడు అంటాడు, చూడు నీకు ఒక మాట చెప్తున్నాను, ఇంతవరకు నేను చెప్పను ఒకటి చెప్తున్నాను. నీ తండ్రి గారైనా నీ తండ్రి గారికి ఒక ఋషి యొక్క వరదానం కారణంగా ఆయనకి అన్ని పక్షుల జంతువుల భాషలు అర్థమయ్యే యూనో జ్ఞానం వచ్చింది. ఒకసారి నీ తల్లి యొక్క సమక్షంలో ఆయన వనవాసం అదే అరణ్యంలో విహారిస్తుండగా 2 పక్షులు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విని ఆయనకు అర్థమయ్యే నవ్వుకుంటుంటే అది ఆ రాణికి ఇది జరిగింది, అవమానం జరిగింది. నన్ను చూసి ఏం చూసి నాలో ఉన్న నా యొక్క ఏ చేష్టను చూసి మీరు నవ్వుతున్నారు చెప్పండి అంటే అప్పుడు చెప్తాడు, అదేం కాదు, నేను ఈ పక్షులను చూసి నవ్వుతున్నాను, పక్షులతో మాట్లాడుతున్న మాటను చూసి నవ్వుతున్నాను. మరి అయితే ఏంటి ఆ మాటలు నాకు చెప్పండి అంటే అప్పుడు మళ్ళీ చెప్తాడు, ఇలా నాకు ఆ ఋషి వరదానం ఇచ్చాడు, కానీ అవి చెప్పుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో అది ఎవరికైనా చెప్తే నేను మరణిస్తానని చెప్పి నాకు ఒక షరతు పెట్టాడు. అంచేత నాకు తెలిసిన సార్ నేను చెప్పలేను అంటాడు. అంటే ఆ రాణి వెంటనే మీరు చనిపోయినా నాకు బదులు నాకు చెప్పాల్సిందని చెప్పి కఠినంగా చెప్తుంది, మారం చేస్తుంటది. ఏం చేయాలో తెలియక ఆయన మళ్ళీ ఆ ఋషి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు తన బాధ అంతా, ఇలాగ మీరు ఇచ్చారు కానీ నాకు ఇదేగా తయారైందని. ఇప్పుడు ఋషి వెంటనే అంటాడు, వెంటనే నువ్వు వెళ్ళి నీ భార్యని తీవ్రంగా మందలించు అని చెప్పి ఆ విధంగా మందలించి ఆయన ఆ పరిస్థితి చక్కదిద్దాడు. కానీ నీ భర్త అలా చేయలేకపోతున్నందుకు నువ్వు అలా చేయొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను, నువ్వే పరిస్థితిని సహకరించు, చక్కబెట్టు అని చెప్పి చెప్తాను. కానీ కైకేయి ఏ విధంగా కూడా చలించింది, అలాగే ఉంటాడు. అప్పుడు ఇంకా రాముడు చూస్తాడు, కైకేయి కూడా వదిలే వెనక్కి తగ్గేటట్టుగా కనబడలేదు, రాముడు కూడా ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇంకా చేసేది లేక దశరథుడు వెంటనే వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటే శుభ తప్పిన దశరథుడు మళ్ళీ గృహలోకి వచ్చి చెప్తాడు, సుమంత్ర ఒక అక్షర సైన్యాన్ని రెడీ చేసి పెట్టు, బ్రాహ్మణుల్ని, కొంతమంది వ్యాపారుల్ని, ఈ మిగతా శూద్ర వాళ్ళని కూడా పంపించు, వాళ్ళతోటి రాముడు ఎక్కడున్నా సరే ఐశ్వర్యవంతంగా సుఖశాంతులతో జీవించాలి వనవాసంలో, ఆయనకి ఎటువంటి పదవి లేకుండా చెయ్యని చెప్తాడు. ఆయనకి ఆయన కైకేయి ఉంటుంది, భారతుడు పట్టాభిషేకం పట్టాభిషేకం చేయడానికి ముందే మీరు ఈ రాజ్యాన్ని అంతా ఇలా ఖాళీ చేస్తే భరతుడు ఇటువంటి రాజ్యాన్ని అంగీకరించడం అంటే అర్థం ఏంటి, అది భరతుడి సొత్తు, మీరు తీసుకెళ్ళడం లేదు అనగానే ఇంకా దశరథుడు ఇంకా ఘోరమైన ఏడుస్తాడు, చీ మూర్ఖురాలా అని చెప్పి. అప్పటికే రాముడు అంటాడు, నాన్నగారు మీరు విలపించాల్సిన అవసరం లేదు, నాకు ఈ ధన సంపద మీద ఐశ్వర్యవంతుల్లాగా నాకు ఉండాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. అడవుల్లోకి వెళ్ళి అడవిలో ఉన్న ఋషుల్లాగా నేను కూడా సింపుల్గా జీవించాలని కోరుకుంటున్నాను, అంతే దయచేసి ఈ వసతులు ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ మంత్రుల్లో అంటే దశరథ్ 8 మంది మంత్రులు ఉన్నారు, అందులో శ్రేష్ఠుడైన అగ్రగణ్యుడైన సిద్ధార్థుడైన మంత్రి ఒకడు ఉంటాడు. సారీ అలాగన్నీ అప్పుడు రాముడు అంటాడు, నీకెందుకు అంత కష్టపడాల్సిన అవసరమే ఉంది అంటాడు. అంటే అప్పుడు వెంటనే కైకేయి అంటది, ఎందుకు మీరు అంత ఇది అవుతున్నారు, పూర్వం కూడా మీ వంశంలో సగరుడు అనే రాజు తన కొడుకుని వనవాసానికి పంపించాడు, ఇంచేత మీరు పంపించడం తప్పే ఉంది. అప్పుడు ఆయన ఏమి ఆశ్రయించి పంపించలేదు, ఖాళీ చేతులతో పంపించాడు.
అలాగే పంపించండి, అది మీకు ఆనవాయితీ, మీ వంశంలో ఉన్న ఆనవాయితీ అంటారు. అంటే ఆ విధంగా ఎగతాళి చేస్తుంది, తెగిస్తూ తిడతాడు. అంటే అప్పుడు ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థుడే మంత్రి అంటాడు, సగరు కొడుకు అసమంజసుడు. ఆయన తన తోటి తన తోటి బాలుండి ఎవరైతే ఆడుకోవడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా సరియు నదిలో ముంచి చంపేస్తుండేవాడు, అది హింసిస్తుండేవాడు. వాళ్ళు అలా కొట్టుకునే ఇస్తుంటే ఆనందిస్తుంటాడు. ఆ హింసాత్మక చర్యలకి ఆయన విసిగిపోయి ఆయన అరణ్యానికి పంపించాడు. అంచేత ఆయనకి రాముడికి ఎక్కడ పోలిక? రాముడి రాముడు చేసిన దోషం ఏంటి వాళ్ళంతా ఇది చేయలేక, అయినా సరే వెంటనే రాముడు అంటాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆ, మీరు నాకు ఎటువంటి వస్తువులు ఇవ్వద్దు, ఒక్కటి ఇప్పించగలిగితే చాలు. ఒకవేళ కైకేయికి సమ్మతం అయితే అరణ్యవాసానికి సరిపడిన డ్రెస్సులైన ఈ జింక చర్మం, ఆ, చెట్టు బెరతో చేసిన బట్టలు ఇస్తే వాటిని వేసుకొని మేము ప్రశాంతంగా ఆనందంగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాం. అంతే, అన్నమే క్షణాల్లో కైకేయి రెడీ చేయించి తనే స్వహస్తాలు తీసుకొచ్చిస్తాడు. అది చూసి ఇంక అందరూ బోర్గా ఏడుస్తారు. కైకేయి అయితే అక్కడ సారీ కౌశల్య వెంటనే సమస్యలు పడతారు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా కట్టిస్తుంటారు. సీతాదేవికి నారతోటి జింక చర్మంతో చేసిన ఆ చీర చూసి ఆమెకి ఎలా కట్టుకొని తిరిగి కళ్ళ నీళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. ఆమె కట్టుకుంటుంది కానీ జారిపోతుంది, కట్టుకుంటే జారిపోతుంది. ఏం చేయాలి తెలియక రాముడు తన స్వహస్తాలతో ఆమెకి చీరని కడతాడు. అప్పుడు ఇంకా మళ్ళీ సుమంత్రుడు మళ్ళీ సారీ సుమంత్రుడు కై వశిష్ఠుడు, ఇప్పుడు సుమంత్రుడు ఆల్రెడీ అయిపోయిందా, వశిష్ఠుడిని ఉండలేకపోతాడు. సీతాదేవి ఏడుపు చూస్తుంది, అంటే ఆ కన్నీళ్ళు తీసేస్తాడు. దుష్టురాలా నువ్వు, ఇంత కనికారం లేదా? ఒక స్త్రీ కళ్ళ ఎదురుగా ఏడుస్తూ ఉంటే అంత కొండబారిన రాయిలాగా అలా చూస్తున్నాం. నీకు కనబడ్డ బ్రాహ్మణులందరూ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. బ్రాహ్మణులందరూ అయోధ్య నగరం వెళ్ళిపోయి రాముడితో పాటు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. బ్రాహ్మణులు లేని నగరం అశోభనీయం. అంచేత వాళ్ళు లేనిది నీకు అయోధ్య నగరంలో ఎటువంటి స్వభావం ఉండదు, ఎటువంటి ఆ అదృష్టం ఉండదు, దురదృష్టమే నీకు చేకూరుతుంది. భారత శత్రువులు వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వెళ్ళినా సరే వాళ్ళకి ఏం ఉండదు, బ్రాహ్మణులు లేకుండా వాళ్ళు ఏం రాజ్యం చేయలేరు, నువ్వు వాళ్ళతో పాటు చావరు అని చెప్పి తిడతాడు. అయినా సరే కైకేయి ఏం మాత్రం చలించింది, అలాగే నిలబడదు. అప్పుడు భరతుడు దశరథుడు అంటాడు, రామ నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కాబట్టి ఒక్కరోజు ఉండు, నేను ఒకరోజు నీ తల్లి తీరా చూసుకునే బాధ్యత. ఇప్పుడు రాముడు అంటాడు, లేదు నాన్నగారు, మీరిచ్చిన వరదానం ప్రకారం నేను మరుక్షణమే అన్ని విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళాలి, ఇంచేత నేను ఉండలేను, నాకు సెలవు ఉందని చెప్పి దశరథుడికి కౌశల్యకి ప్రదక్షిణ చేసి వారి ఆశీస్సులు పొంది వెనక్కి తిరిగి చూడకుండా ఉంటాడు. అప్పటికే సుమంత్రుడు రామలక్ష్మణ సీతల కోసం రథాన్ని తీసుకొచ్చి పెడతాడు. వెళ్ళి రథం ఎక్కుతాడు. ఎక్కి రథం కదులుతుంటే అయోధ్య వాసులందరూ కూడా బయలుదేరిపోయారు. రాముడు లేని రాజ్యం మాకు అవసరం లేదు, రాముడు లేని చోట మాకు ఆనందం లేదు,
మేము కూడా రాముడితో వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళందరూ వెనకాల బయలుదేరిపారు. అందరూ తలుపులు తాళం వేశారు, దుకాణాలన్నీ మూసున్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అందరూ బయలుదేరారు, వెనకాల పరిగెడుతున్నారు. రాముడు అంటున్నాడు, రాముడు రథం ఎంత ఉంది, వెనకాల పరిగెడుతున్నారు. అయితే కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా కొంతమంది రోధిస్తున్నారు, రామ ఆగు, వెళ్ళొద్దు, ఉండుకో, నువ్వు ఉండుకో, ఇక్కడ వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఆగు, మేము వస్తున్నాం, మాతో పాటు రా అని చెప్పి కొంతమంది చేకలేస్తున్నారు. ఈ విధంగా అందరూ పరిగెడుతున్నారు. అయితే కొంతమంది బ్రాహ్మణులు పరిగెడితే వాళ్ళని చూసి రాముడు చెల్లించిపోతారు. నా వల్ల బ్రాహ్మణులకు ఎంత కష్టం కలుగుతుందా అంటే వెంటనే సముద్రుడిని రథం ఆపని చెప్తాడు. ఆపమని చెప్పి రాముడు దిగిపోతారు. రాముడు దిగిపోతే సీత లక్ష్మణుడు ఇద్దరు కూడా దిగిపోతారు. వీళ్ళందరూ ఆయాసపడుతూ, బ్రాహ్మణులందరూ ఆయాసపడుతూ వచ్చి రామా, ఉండిపో రామా, ఎందుకు వెళ్తున్నావు రామా. కానీ అయినా సరే వెనక్కి చూడకుండా నెమ్మదిగా కాలు నడకని వెళ్తుంటారు. ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. అయోధ్య నగరంలో ఒక పాసు లేదు, పక్షి లేదు, ఏం లేదు. పశువులు ఉన్న పశువులు కూడా రాముడు వెళ్ళిపోగానే అవి గడ్డి తిన్న మానేసేట, దూడలకు పాలు ఇవ్వడం మానేసేట. కానీ దూడలకు పాలు ఇచ్చినా సరే దూడలు పాలు తాగడం మానేసాడు. పక్షులు తమ గూళ్ళకి వెళ్ళడం లేదు, కొమ్మల మీద కూర్చున్నాయి. చెట్టులు కూడా హోమంటూ, అంటే అవి తుఫాను వచ్చినప్పుడు వచ్చిన హోంకారాలు పడుతున్నాయి అవి. ఈ విధంగా మొత్తం అన్ని నిర్మానుష్యం అయిపోయింది. సూర్య చంద్రుల్లో కాంతి వస్తున్న సరే కాంతి విహీనులు అయిపోయారు. ఈ విధంగా అందరూ అంటారు. అయితే కౌశల్య అది వీళ్ళు వెళ్ళడానికి ముందు ఎప్పుడైతే ప్రజలు చేస్తారో అప్పుడు కౌశల్య సీత దగ్గరికి వస్తారు. వచ్చి ఆలింగనం చేసుకుని గట్టిగా ఏడుస్తారు. ఏడ్చంటారు, అమ్మ, చరిత్రలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు తన భర్త యొక్క ఆనందాన్ని పంచుకున్నారు, భర్తకి కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు వారి వారి యొక్క దుష్ట గుణాల వల్ల వాళ్ళు వారి వంశానికి కానీ వారికి కానీ వాళ్ళ భర్తలకు కానీ శోభను తేలేదు. వాళ్ళ కృతజ్ఞత భావం వల్ల వాళ్ళు హర్షించబడలేదు. కానీ కొంతమంది ఉన్నారు స్త్రీలు, వాళ్ళ పాతివర్త్యం కారణంగా కష్టమైన నష్టమైన భర్తతో ఉండి భర్తకి సేవలు చేసుకుంటూ ఉంటున్నారు. అంచేత నువ్వు కూడా రాముడికి ఈరోజు రాజ్యం లేదు కదా అని చెప్పి ఆయన అలసత్వం చేయకుండా ఆయనతో పాటు ఆయనకి ఒక భారీగా చేయాల్సిన అన్ని సేవలు చేయగలిగి అని చెప్పి కౌశల్య సీతాదేవి ఉపదేశం చేస్తుంది. దానికి విని సీతాదేవి అంటది, మీరు చెప్పిన వాక్యాలన్నీ నాకు మా తల్లి ఎప్పుడో చెప్పింది. అంచేత భారీగా నాకు కర్తవ్యం ఏంటో నాకు తెలుసు. నేను ఏనాడు కూడా నా భర్త యొక్క ఆస్తిపాస్తులు చూడు మీద ఎప్పుడు నాకు అపోహ లేదు. అపోగానే అపోహ ఏమంటారు, ఆకర్షణ లేదు. అంచేత మీరు చింతించాల్సిన అవసరం లేదు. రాముని ఇప్పుడు నేను ఎలా చూసుకుంటున్నాను, భవిష్యత్తులో కూడా అలాగే చూసుకుంటాను. దీనికోసం మీరు భర్తల్ని విడిచిపెట్టిన స్త్రీల అసంగత్య స్త్రీల యొక్క చరిత్ర నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. సో ఈ విధంగా చెప్పి వాళ్ళు బయలుదేరతారు. ముగ్గురు వెళ్తుంటే వీళ్ళందరూ వెనకాల వస్తూనే ఉన్నారు. అలాగా వీళ్ళు ముక్కుతూ నోలుగుతూ పరిగెట్టుకుని వచ్చేలోపు సాయంత్రం అయిపోద్ది. వాళ్ళందరూ తామసా నది ఒడ్డుకు చేరుకుంటారు. ఇంకా రాముడు ఆ రోజు రాత్రికి బస చేయాలనుకుంటాడు.
సుమంత్రుడు లక్ష్మణుడు వాళ్ళిద్దరి ఎదుటి ఒక మంచి జగ చూసి అక్కడ ఆ రోజు రాత్రి బస చేయడానికి నిర్ణయిస్తారు. వీళ్ళందరూ పరిగెట్టి రావడం వల్ల అందరూ అలసటతో ఉన్నారు కాబట్టి అందరూ పడుకునిపోతారు. రాముడు సీత కోసం ఒక పర్ణ కుటీరాన్ని తయారు చేస్తాడు లక్ష్మణుడు. అందులో వాళ్ళిద్దరు పడుకుంటారు. రాముడు కూడా అలసిపోవడం వల్ల ఆయన కూడా వెంటనే వేగంగా నిద్రలోకి జారుకుంటాడు. లక్ష్మణుడు సుమంత్రుడితో కూడా కూర్చుని తన అన్నగారి యొక్క చరిత్రను మొత్తాన్ని చర్చిస్తూ ఆయన ఒక గుణగానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ విధంగా రాత్రి జరుగుతుంది. సడన్ గా 2 అయ్యేటప్పటికి రాముడు లేచిపోయి చూసేటప్పటికి అయోధ్య వాసులు అందరూ పడుకున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ పిలిచి అంటాడు, లక్ష్మణ, ఇదే మనకు తగిన సమయం. చూడు, మనం విడిచిపెట్టలేక వీరందరూ వచ్చి ఎలాగా వాళ్ళు ఇల్లు, వాళ్ళు వ్యాపారాలు, అన్ని భవంతులు, ఆస్తులు పాస్తులు అన్ని విడిచిపెట్టి ఈ విధంగా మన వెనకాల వస్తారు. మనం వాళ్ళు వేసిన తర్వాత బయలుదేరితే వాళ్ళు మనం విడిచిపెట్టరు, మన వెనకాలలో వస్తారు. ఇది మనకు తగదు. చేత మనం వాళ్ళు లేకముందే ఇక్కడికి వెళ్ళిపోదాం. అయితే వాళ్ళు మన రథచక్రపు అచ్చులు పసిగట్టకుండా చాకచక్యంగా తీసుకెళ్లే బాధ్యత చూసుకోవాలి అనగానే అప్పుడు లక్ష్మణ్ సుమంత్రుల దగ్గరికి వచ్చి ఏదో చెప్తాడు. సుమంత్రుడు అలాగే అని చెప్పి రథాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చి అటు ఇటు తిప్పుతాడు. మొత్తం గజిబిజిగా తిప్పుతాడు అన్నమాట. తిప్పి తర్వాత వీళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపు వీళ్ళు వెళ్ళిపోయిన కొంతసేపటికి అయోధ్యవాసులు లేచి చూస్తే లక్ష్మణ్ కనబడలేదు. అదే లక్ష్మణ్ కనబడటం లేదని చూసేటప్పటికి రథం లేదు. అదే రథం లేదు అంటే రాముడు కూడా లేడని చెప్పి చూస్తే రాముడు కూడా లేడు పన్నసార్లు. సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు స్వామి అని చెప్పి వాళ్ళు ఇంకా రథచక్ర అచ్చులు కట్టుకుని తిరుగుతున్నారు. ఇలా తిరిగేటప్పుడు సగంలో కిందగా అది మళ్ళీ ఇంకొక అచ్చు అడ్డుగా వచ్చింది. అటు వెళ్ళాలా తెలియదు, ఇటు వెళ్ళాలా తెలియదు, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి తెలిసి అర్థమైంది వాళ్ళకి, రాముడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఎవరు ఇంటికి వెళ్ళలేదు. రాముడు లేకుండా మనం ఉట్టి చేతులు తెలితే మన భార్య పిల్లలు మనం ఏమంటారు? వాళ్ళు మనం బతకడిస్తారా? రాముడు లేని అయోధ్య నగరం మనం ఎందుకు, మనకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటుంటూ, కానీ చేసేది ఏముంది? రాముడు ఇక్కడ లేడు, అక్కడ లేడు. ఇక్కడ ఉండే కంటే కనీసం భార్య పిల్లలతో నుండి వాళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు, అంటే వాళ్ళు చూసుకుంటే బాధ్యత ఉంది కదా, బాధ్యత నిర్వర్తిస్తూ ఉండొచ్చు అని చెప్పి నిస్సహాయంగా నిస్పృహతోటి అయిష్టంగా మళ్ళీ అయోధ్య పురవాసులందరూ వెనక్కి వెళ్తారు. ఎప్పుడైతే ఇళ్ళకి రాగానే భార్య పిల్లలు అడుగుతారు, ఎలా మీరు వచ్చారు? రాముడిని వదిలేసి మీరు ఎలాగొచ్చారు? మీరు అసలు మనుషులేనా? మీకు మీ కుటుంబాలు తప్ప రాముని మీద ప్రేమ లేదు అని చెప్పి తిట్లు మొదలు పెడతారు. వాళ్ళ తిట్లకి వీళ్ళకి ఇంకా సిగ్గుపడుతున్నారు, దుఃఖం పెరిగిపోతుంది. ఒక రాముడు వదిలేసి వెళ్ళిపోయాడని బాధ, ఇక్కడ ఇంటికి వస్తే వీళ్ళు తిడుతున్నారు బాధ. ఆ బాధలో వాళ్ళు ఇంకా చింతాక్రాంతులపై తలలు పట్టుకుని కూర్చుంటారు అందరూ. ఈ విధంగా అయోధ్య నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఎవరు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయడం మానేశారు. వైశ్యులు వాళ్ళు దుకాణాలు ఓపెన్ చేయడం మానేశారు. వ్యాపారాలు చేయడం మానేశారు. శూద్రులు వాళ్ళ కార్యాలు చేయడం లేదు. ఏ గృహస్థ కూడా ఇంట్లో వంట వండలేదు. పక్షులు వేతకి వెళ్ళడం మానేశాయి. కుయ్యడం కూడా మానేశాయి. ఆ కోతులు కూడా ఎలాగున్నాయంటే ఏదో రోధిస్తున్నట్టుగా వినలేని రోధంలా ఉన్నాయి ఆ కోతలు కూడా. సో ఈ విధంగా అందరూ చింతాక్రాంతులపై కూర్చున్నారు. దశరథుడు రాముడు వెళ్తున్నప్పుడు తన సౌధంలోంచి చూస్తూ రాముడు వెళ్ళిపోయే వరకు చూసుకున్నాడు. అక్కడ రాముడు రథం కనబడినప్పుడు ఇంకా అలా చూడలేక అక్కడికలాగా ఎరిగే కూలిపోయాడు.
కుప్పకూలిపోయి ఇంక అన్నాడు. కుప్పకూలిపోగానే కౌసల్య కైకేయి ఇద్దరు వచ్చి పట్టుకోపోతాం. ఎప్పుడైతే కైకేయి వచ్చిందో మూర్ఖాల వదిలే అని చెప్పి, నీకు ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు, నా నన్ను ముట్టుకుంటే నా మృత్యువుని చూస్తాను చెప్పి వెంటనే నన్ను ఇక్కడ ఉంచద్దు, కౌశల్య గృహానికి తీసుకెళ్ళిపోయి చెప్తారు. కౌశల్య గృహాన్ని తీసుకెళ్ళిపోతే నన్ను ఇక్కడ కాకుండా అంతఃపురంలో తీసుకెళ్ళని చెప్తాడు. అంతఃపురంలో అక్కడ వాళ్ళు శాంతి తీరుస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఇక్కడ దశరథుడు ఉన్నాడు. దశరథుడు రోధిస్తూ ఉన్నాడు, విలపిస్తుంటే కౌశల్యకి దుఃఖం ఆగడం లేదు. ఆయన దుఃఖాన్ని చూసి కౌశల్యకి క్రోధం మారిపోతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు విలపిస్తున్నావు, సిగ్గు లేదు నీకు? ఆ కైకేయికి కైకేయి వశంలో పడి ఆమె వ్యామోహంలో పడి కన్న కొడుకుని వదిలేసిన కరుపడుకుడు నువ్వు అని చెప్పి ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది. ఇంకా దశరథుడికి ఆల్రెడీ కుంగిపోయి ఉన్నాడు. కౌసల్య కౌసల్య అంటుంటాడు. అయినా సరే ఆమె ఇంకా కోపం తాగడం లేదు. ఆ మాటలు పడలేక మళ్ళీ కింద పడిపోతాడు, స్పృహ తగ్గిపోతాడు. అప్పుడు ఆమె మళ్ళీ వెంటనే లేచి ఓదార్చి క్షమించమని క్షమాపణ పెడుతుంది. ఏదో నా కొడుకు వెళ్ళిపోయాడన్న బాధలో నేను అన్నాను, నన్ను క్షమించండి. రాముడి యొక్క ఆదేశం నాకు మిమ్మల్ని సరిగ్గా చూసుకోమని, దానికోసమైనా నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటాను, ఇక మీద మీకు ఎటువంటి మాట్లాడను అని చెప్పి ఆమె కూడా బాధపడతారు. ఇద్దరు కూర్చొని అలా బాధపడుతూ ఉన్నారు. నగరవాసులు అందరూ అయోధ్యవాసులు అందరూ కూడా దశరథుని తిట్టుకుంటున్నారు. దశరథుడు కైకేయి యొక్క కామవసుడై రాముని దూరం చేశాడని చెప్పి కొంతమంది కైకేయినేమో తన దుష్ట దీనికి అంటే దుష్ట ప్రవర్తనకి ఆమెను తిట్టుకుంటున్నారు. ఇలాగా తిట్టుకుంటున్నారు. ఎప్పుడైతే దశరథుడు కైకేయి భవనం నుంచి కౌశల్య భవనం వస్తున్నారో, ఆ వస్తున్నప్పుడు ఎప్పటిలాగా అయోధ్యవాసులు ఎవరు కూడా దశరథ మహారాజుకి స్వాగతం పలకలేదు, పలకరించలేదు. అందరూ వచ్చారు, చూశారు, కానీ ఎవరు కూడా ఏం అనడం లేదు. అది చూసి దశరథుడు ఇంకా కుంగిపోయాడు. వీళ్ళందరికీ నేను బాధ కలిగించానే, నా వల్ల వీళ్ళందరికీ బాధ కలిగిందని చెప్పి కుంగిపోతున్నాడు. సో ఈ విధంగా చాలా అంతా అవన్నీ గుర్తు చేసుకుని చాలా కుమిలిపోతూ దశరథుడు కౌశల్య గృహంలో ఆ సౌధంలో కుప్పకూలిపోయి ఉన్నాడు. అలాగా వాళ్ళు సుమంత్ర రామలక్ష్మణుని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళి వేదశృతి గోమతి అనే నదులను దాటుకొని వెళ్ళిపోతూ కౌశల రాజ్యపు దక్షిణ ప్రాంతం లాస్ట్ లో వెళ్ళాడు. లాస్ట్ సరిహద్దు ఏంటంటే చందక అనే ఒక నది. ఆ నది దగ్గరికి వెళ్ళి అది దానికి ముందు రాముడు అడిగాడు సుమంత్ర రథాన్ని ఆపమని చెప్పి దిగి తన యొక్క రాజ్యానికి నమస్కారం చేసి అయోధ్య నగరం పులిమేరలో చేసి ఆశీర్వాదాలు అడుగుతాడు. నా వనవాసం ప్రశాంతంగా జరిగి మన వెనక్కి వచ్చేటట్టుగా నాకు ఆశీర్వదించని చెప్పి అడిగేటప్పటికి ఇక్కడ రాముడు వెళ్తే అక్కడ జనాలందరూ పోగెళ్తూ వస్తున్నారు. అనగా మేము వచ్చేస్తాం. ఇక్కడ వాళ్ళందరికీ చెప్తాడు, మీరు ఏ విధంగా అయితే నన్ను గౌరవిస్తున్నారో, ఏ విధంగా అయితే నన్ను ప్రేమిస్తున్నారో, అదే ప్రేమ గౌరవాల్ని భరతుడికి కూడా చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కోరుకుని ఇంక మరు తెరకుండా సుమంత్రుడిని
అతి వేగంగా రథాన్ని నడిపించమని చెప్తారు. సో ఆ విధంగా రథం చాలా తొందరగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతూ వాళ్ళు గంగానదిని చేరుకుంటారు. గంగానది తటం చేరుకోగానే అక్కడ రాముడు తన రథాన్ని ఆపమని చెప్తారు. ఎందుకంటే అక్కడ రాముని యొక్క చిరకాల మిత్రుడు నిషిధ అనే కొండ జాతి రాజు అయిన గుహుడు ఉండేవాడు. ఇప్పుడు కూడా మనం వారణాసికి దగ్గరలో ఉంటారు గుహుడు ఉండే ప్రాంతం. అది వారణాసి గంగానది ఒడ్డునే ఉంది కాబట్టి గంగానది ఉంటారు. అక్కడ గుహుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి గుహుడికి తెలుస్తుంది రాముడు వస్తానని చెప్పి. వెంటనే ఆయన ఘన స్వాగతానికి అరేంజ్మెంట్ చేస్తాడు. చేసి పంచభక్ష పరమన్నాలతో భోజనాలు పెట్టిస్తాడు. మెత్తడి పరుపులు రెడీ చేస్తాడు. మంచి సౌదంలో విడిదిని ఏర్పాటు చేస్తాడు. అవన్నీ చూసి రాముడు ఎంతో సంతోషించి రాముడు అంటాడు, ఓ గుహ, నీవు ఇచ్చిన ఆతిథ్యాన్ని మొత్తాన్ని నేను హృదయంలోనే స్వీకరిస్తున్నాను. కానీ నేను శారీరకంగా దీన్ని అంగీకరించలేను. ఎందుకంటే మా నాన్నగారు మా మా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేను కట్టుబట్టలతోటి వనవాసం చేయాలి. అంచేత నువ్వు ఇచ్చినవన్నీ వెనక్కి తీసుకెళ్ళిపో, ఒక్క నీ భోజనాన్ని తప్ప. ఈ భోజనాన్ని నా కోసం కాదు, నా మంత్రి గారి సుమంతుడు ఆ గుర్రాలకి. ఎందుకంటే ఈ గుర్రాలు దశరథ మహారాజు గారి గుర్రాలు. అవి ఎంతో రాజవైభవంగా బతుకుతున్నాయి. వాటికి 3 రోజులకి సరిగా తిండి లేదు. వాటికి తినిపించండి అని చెప్పి చెప్తాడు. సుమంతుడు అంటాడు, నేను తినలేనని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా గుర్రాలకి తినిపిస్తారు. తిన్న తర్వాత ఇంకా ఆ రాత్రికి అక్కడ చెప్తాడు, నా కోసం ఆకులతోటి అలమంతోటి అంటే ఆకులు సైన్ తయారు చేయమంటే లక్ష్మణుడు గుహుడు ఇద్దరు కలిపి పరుపు తయారు చేస్తారు ఎండిపోయిన ఆకులతో. దాని మీద వాళ్ళిద్దరు పడుకోవడం చూసి లక్ష్మణుడి దుఃఖాన్ని ఆపుకోలేకపోతారు. దుఃఖాన్ని అప్పులక ఘోరం వినిపిస్తాడు. గుహుడు లక్ష్మణ్ శాంతపరుస్తాడు. శాంతపరిచి అంటాడు, చింతించుతూ, ఆయన అలా చూడటం నాకు కూడా కష్టంగానే ఉంది. కానీ మనం దుఃఖించితే అది రాముడికి దుఃఖాన్ని కలిగిస్తారు. అంచేత రాముడికి దుఃఖం కలిగించుకోవడం అన్నాం అని చెప్పి. ఎందుకంటే గుహుడు పుట్టిక ప్రకారం అయితే నిషాదరాజు అయినప్పటికీ నిషాదరాజు వంశానికి చెందిన అది కొండజాతి నిషాదరాజు వంశానికి చెందినప్పటికీ ఆయన గుణాల్లో బ్రాహ్మణుల కంటే చాలా భక్తిలో, రాముడి మీద భక్తిలో ఆయన హనుమంతుడితో సమానం. అంత భక్తి అంటే భక్తి సుగుణవంతుడు ఇటువంటి వాడు కాబట్టి ఆయన రాముడికి దుఃఖం కలుగుతుందన్న ఉద్దేశం మీద తనకి కూడా దుఃఖం వస్తుందో, తనకి కూడా బాధ కలుగుతున్నప్పుడు కూడా తన బాధ ఓర్చుకుంటున్నాడు. అదే దాంతో లక్ష్మణ్ కూడా ఓదార్స్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, లక్ష్మణ, నువ్వు కూడా అలసిపోయావు, వెళ్ళి ఆరాం తీసుకో. నీ ఇక్కడ నా సైనికులందరూ చాలా పగడ్బందీగా కాపలా కాస్తున్నారు. మీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కానీ ఎటువంటి ప్రాణాపాయం కానీ రాదు అంటాడు. అంటే లక్ష్మణ్ అంటాడు, లేదు, రాముడు అలా పడుకుంటుండగా నేను చూస్తూ నేను పడుకోలేను, నాకు అది నిద్ర రాదంటాడు. అంటే వాళ్ళ యొక్క రక్షణ మీద నాకు డౌట్ అంటే నేను స్వయం కాపలా కాస్తాను, నేను నిశ్చింతగా నిద్రపోతాను అంటే లక్ష్మణ్ అంటాడు, నేను
సీతారాములకి సేవ చేయడానికి వచ్చాను కానీ నేను బోధించాను కాలేదు. వాళ్ళు పడుకుంటే వాళ్ళు కాపలా కాయడానికి వచ్చాను. వాళ్ళకి ఆకలేస్తే పళ్ళు పలహారం తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళు పడుకున్నప్పుడు నేను పడుకోలేను. అంచేత నేను కాపలా కాస్తాను, మీరు పడుకోండి అంటారు. అంటే ఇంకా ఇద్దరు పడుకోలేదు కాబట్టి ఇద్దరు రాత్రంతా కూర్చొని రామకథను చర్చిస్తూ ఆ విధంగా తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయిన వెంటనే సీతారాములు ఇద్దరు తయారైపోతారు. తయారైపోయిన తర్వాత రాముడు గుహుడికి చెప్తాడు, గుహగా నువ్వు నన్ను ఆ ఇక్కడి నుంచి ఆ గంగాలను దాటిపెట్టి అవతల తీరం విడిచిపెట్టని అడుగుతాడు. అని చెప్పడానికి ఆ విడిచిపెట్టి చెప్పడం అడగడానికి ముందు ఇక వాళ్ళతో పాటు ఉన్నది సుమంత్రుడు. సుమంత్రుడు చెప్తాడు, సుమంత్ర నువ్వు ఇక మీద వెనక్కి వెళ్ళిపో అంటాడు. సుమంత్రుడు అంటాడు, లేదు నేను వెనక్కి వెళ్ళదలుచుకోలేదు, నేను మీతో పాటు ఉండాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అంటాడు. అంటే అప్పుడు అంటాడు, ఇక మీద మేము వనవాసంలో కాలనడకనే తిరగాలనుకుంటున్నాం, నాకు ఈ రథం కానీ ఈ రాజగుర్రాలతో కానీ పని లేదు, వీటిని తీసుకొని వెనక్కి వెళ్ళండి అంటాడు. అంటే సుమంత్రుడు అంటాడు, దానికి ఏముంది, నేను దీన్ని ఎవరితో పంపించేస్తాను, కానీ నేను మీతో పాటే వచ్చేస్తాను, నేను మీతో పాటు ఉండాలనుకుంటాను. అంటే అప్పుడు రాముడు అంటాడు, లేదు ఇప్పుడు దశరథ మహారాజు గారు, నా తండ్రి గారిన దశరథ మహారాజు ఎంతో చితికిపోయి ఉన్నారు, ఆయన మనసు మంచిగా లేదు. ఆయన దుఃఖాన్ని చూస్తూ మా తల్లి గారైన కౌసల్య గారు కూడా ఆయన దుఃఖాన్ని చూస్తూ కుంగిపోతున్నారు. దానికి తోడు నా యొక్క విరహం, వాళ్ళు సేవ చేసుకోవడానికి ఎవరు లేరు. అంచేత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీ అవసరం ఎంతో ఉంది అక్కడ, అంటే దయచేసి మీరు కాదనుకుంటే వెనక్కి వెళ్ళండి. రాముడు అలాగా ఆదేశంలాగా వెనక్కి వెళ్ళండి అనేటప్పటికి సుమంతుడికి ఏం అనలేక విలపిస్తూ రాముడికి ప్రదక్షిణ చేసి వస్తాడు. వస్తూ అంటాడు, వస్తుంటే రాముడు ఆ సుమంతుడితో అంటాడు, మీకు ఇంకో విషయం, మీరు వెళ్తున్నప్పుడు మా తండ్రి గారికి నా తరపున నమస్కారం ఇచ్చండి. మేము సంతోషంగానే అరణ్యంలో ప్రవేశించామన్న విషయాన్ని ఆయన తెలియజేయండి. మళ్ళీ ఎటువంటి దుఃఖం లేదన్న విషయాన్ని ఆయనకి నేను వివరించండి. మా తల్లిని ఓదార్చండి, మా తల్లిగా చెప్పండి, ఈ కాలం చాలా తొందరగా వెళ్ళిపోద్ది, 14 సంవత్సరాలు 14 గడియల్లో గడిచిపోతాయి, నేను తిరిగి వచ్చేస్తాను, అందులో ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దని చెప్పండి అని చెప్పి పంపిస్తారు. ఇంకా సుమంతుడు చేసేది లేక రథం ఎక్కి వెనక్కి వస్తుంటాడు. ఆ రథం వస్తుంటే దూరం నుంచి చూసిన రథం రాగానే అందరూ అనుకుంటారు రాముడు వెనక్కి వచ్చేసని చెప్పి అందరు పరిగెత్తి వెళ్తారు. ఎదురేగి ఆ రామ్ రామ్ లక్ష్మణ్ సీతకి జయ, రామ్ లక్ష్మణ్ సీతకి జయ అని చెప్పి కేకలేసుకుని వెళ్తారు. వెళ్ళి దగ్గరికి చూసేటప్పటికి పుట్టి రథం వస్తుంది. అందరూ నిస్సహాయంతో ఘోరు నేడమ. ఈ విధంగా ఆయన కౌశల రాజ్యంలో ప్రవేశించి అయోధ్య నగరికి వచ్చే వరకు జనాలు అందరూ ఆ విధంగా చేస్తున్నారు. కొంతమంది అయితే ఆయన తిట్టలు మొదలుపెట్టారు, తీసుకెళ్లి అప్పచెప్పేసి వచ్చావా, అరణ్యవాసం విడిచిపెట్టి వచ్చావా, ఏ విధంగా నీకు విడిచిపెట్టాలని వచ్చింది అని చెప్పి కొంతమంది పాపంతో ఆయన తిట్టడం కూడా మొదలు, నువ్వు ఇంత కఠిన హృదయుడు ఎలాగైపోయావు, అంతేలే కైకే యొక్క సావాసం కదా అని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా ఆయన తిట్టడం కూడా మొదలు.
సుమంతుడికి వాళ్ళ తిట్లు కూడా అంతగా బాధ కలిగించలేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ బాధలో ఉన్నాడు, వాళ్ళు కూడా బాధ వాళ్ళ బాధ చూసి ఈయనకి అంత బాధ కలగలే వాళ్ళ తిట్లు కూడా. సో ఈ విధంగా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి కైకేయి దశరథుని దగ్గరికి వెళ్ళాడు. దశరథుడు సుమంతుడు ఒక్కడే వచ్చాడని తెలుసుకొని తన యొక్క దుఃఖానికి హద్దు లేకుండా బోరు బోరు గట్టిగా వేడుస్తూ ఉంటాడు. అయోధ్యవాసులందరూ విని, దశరథుడికి ఏడుపు విన్నాక అయోధ్యవాసులకు చాలా గాలి కలుగుతుంది దశరథ మీద. అంతవరకు ఉన్న కోపం అంతా పోయింది. పోయి వాళ్ళు కూడా ఇప్పుడు దశరథ కోసం వాళ్ళు అడ్డం మొదలుపెట్టారు. అయ్యో దశరథుడికి ఏమిటి దుస్థితి, ఎందుకు భగవంతుడు ఎంతగా పరీక్షిస్తున్నాడు ఆయన అని చెప్పి వాళ్ళు దశరథ కోసం అడ్డం మొదలుపెట్టారు. సో దశరథుడు సుమంతుడిని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకుని సుమంతురా, రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. సుమంతుడు మొత్తం అన్ని వివరిస్తాడు. ఎలాగా నగరవాసులందరూ వెనకాల వచ్చారో వాళ్ళందరినీ విడిచిపెట్టి ఏ విధంగా వెళ్ళాడు, ఎలా దాటాడు, ఎలా గుహుడి దగ్గరికి వెళ్ళాడు, గుహుడి దగ్గర ఏ విధంగా ఆయన అన్ని తిరస్కరించి, అంతే తిరస్కరించడం అది ఇంకోటి, గుహుడి దగ్గరికి ఇందాక గుహుడు చెప్తాడు, నాకు ఈ చెట్ల నుంచి పారిన బంక జిగురు ఉంటుంది, ఆ జిగురు తీసుకురా అని చెప్పి చెప్తాడు. దాంతో తన చిత్తులు అతను జట్టల్లా చేయించుకుంటాడు. అది లాగా తగిలించుకోండి ఇద్దరు, రామలక్ష్మణుడు ఇద్దరు. ఎప్పుడైతే అది చెప్తాడో దశరథుడు ఇంకా తట్టుకోలేక ఏడుస్తుంటాడు. అది విని వాళ్ళ జిత్తుల్ని ఆ బంకతో చేసి జట్టల్లా చేసుకున్నాడంట. కింద పడుకున్నాడు అనేటప్పటికి ఇంకా కింద సొమ్మసిల్లిపోతాడు. కౌశల్య అయితే ఆమె హృదయం పగిలిపోయింది. దశరథుడి మీద కోపం అగ్ని పర్వతాల వచ్చింది, కానీ ఆయన చూసి తిట్టలేకపోతాడు. సో అప్పుడు వస్తూ సుమంతుడు అంటాడు, దశరథుడు అడుగుతాడు, నా కోసం ఏమైనా, నా ప్రాణానికి నా పుత్రుడు ఏమి చెప్పాడంటే, ఓ ఎందుకు చెప్పలేదు, ఒక ఒక సమా సమా సమాచారాన్ని పంపించాడు, సందేశాన్ని పంపించాడు సార్, సందేశాన్ని పంపించాడు. ఏంటంటే తన తరపున మీ యొక్క ఖాదాలకి గట్టిగా నమస్కరించని చెప్పాడు. తన ఆనందంగా ఉన్నాడని, ఎటువంటి చీకు చింత లేదని స్పష్టం చేయమని చెప్పాడు. కౌశల్యకు కూడా ఒక మెసేజ్ పంపించాడు. 14 సంవత్సరాలు 14 గడియల్లాగా గడిచిపోతాయని చెప్పి, తండ్రి గారు సేవ చేసుకుంటూ ఆయన యొక్క పరిచర్యలో కాలం గడపమని, 14 సంవత్సరాలు వనవాసం అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి చెప్పమని చెప్పి చెప్తాడు. దశరథుడు వెళ్ళిపోయాడు, రాముడు విడిచి వెళ్ళిపోయాడని చెప్పి బాధ కలిగినప్పటికీ క్షేమంగా ఉన్నాడు అన్న ఒక సమాచారం తెలియడంతో ఇద్దరు కాస్త కుదుట పడతారు. కుదుట పట్టి అలా విలపించుకుంటూ ఆ రోజులు గడపడం మొదలుపెట్టారు. ఈ విధంగా అది రాముడు అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి ద్వారద్వారముని దగ్గరికి వెళ్ళడం అన్నీ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ మనం సమయం దొరికినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా చర్చించినప్పుడు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, కైకేయికి వరం ఇవ్వటం వలన, అంటే దశరథ మహారాజ్ సత్యవాక్య పరిపాలకుడు కదా, అందుకని రాముడిని నన్ను బంధించి నువ్వు రాజ్యపాలన చెయ్యి అని కోరారు. మరి కైకేయి తండ్రికి నీ పుత్రుణ్ణి పట్టాభిషేకం చేస్తా అన్నారు కదా, చెప్పారు కదా ప్రభుజీ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? యాక్చువల్గా పట్టాభిషేకం చేస్తానని చెప్పిన మాట నిజమే.
అంచేత ఆయన కట్టుబడి దానికి కట్టుబడి ఏ, ఆ దశరథుడికి భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి. కానీ దశరథుడు కూడా దీన్ని విశ్లేషిస్తూ చాలా వివరణ చెప్తారు. అసలు ఎవరు ఆ, కైకేయి తండ్రి అసలు ఆ వరాన్ని ఎందుకు కోరాడు, దశరథుడు ఎందుకు ఒప్పుకున్నాడు అన్నది. ఎందుకంటే కైకేయిని వివాహం చేయడానికి ముందే దశరథుడు కౌశల్య సుమిత్రుల్ని వివాహం ఆడాడు. వాళ్ళకి ఆల్రెడీ పుత్రికలు కలిగారు. పుత్రులు ఎవరు కలగలేదు, సంతానం కలగలేదు, మగపిల్లలు కలగలేదు. వాళ్ళ సంతానం కలిగే ప్రసక్తి లేదు. ఇంకా అంచేత కలిగితే సంతానం కైకేయికే జరగాలి, కలగాలి. పుత్రుడు పుడితే కైకేయికి పుట్టాలి. కైకేయికి పుట్టాలి కాబట్టి ఇంకా ఆయనే రాజు అవుతాడు, వేరే ఎవరెవరు రాజు అవడం. ఎందుకంటే ఒకవేళ కౌశల్యకి సుమిత్రకి పిల్లలు పుట్టేటది ఈ పనికి పుట్టిస్తుండేవాడు. ఇంకా పుట్టరు అన్న నమ్మకం ఆయన. పుట్టరు కాబట్టి పుడితే కైకేయికి పుట్టారు కాబట్టి కైకేయి కొడుకుకి పట్టాభిషేకం జరుగుతుంది కూడా. అంచేత ఆయన వేరే విధంగా కోరలేదు, ఉన్నది ఉన్నట్టుగా కోరాడు. దశరథ మహారాజు కూడా అదే చేశాడు. ఎందుకంటే నాకు పుత్రుడిని పుడితే కైకేయి పుత్రుడిగా పుట్టాలి, పుత్రుడే పుట్టాలి. అంటే ఆయన ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆయనకు నేను రాజ్యాన్ని ఇవ్వడం తప్పే ఉందని చెప్పి ఆయన కూడా మాట ఇస్తాడు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ మాట తప్పుతున్నట్టు కనబడుతుంది. అంటే ఆ మాట ప్రకారం చేయాలి, మరి రాముడికి ఎందుకు చేయాలనుకున్నాడు, కైకేయితో ఎందుకు అడిగించుకున్నాడు. అయితే ఇక్కడ వారి యొక్క కైకేయి యొక్క తండ్రి వాళ్ళ యొక్క అన్నగారు వాళ్ళు మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఇది కాదు. ఎందుకంటే నన్ను ముందు చెప్పాను కూడా, దశరథుడు వివాహానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మెసేజ్ పంపించారు, పెళ్లి కౌలు కూడా పెట్టరు. అప్పుడు కైకేయి తండ్రి అన్నగారైన యుధజిత్తు వస్తాడు అయోధ్య నగరానికి. వస్తే తెలుస్తుంది వీళ్ళందరూ పెళ్లికి వెళ్ళారని చెప్పి. వెంటనే ఆయన కూడా వెళ్ళిపోతాడు. పెళ్లికి పిలవలేదు కదా, పిల్లలు పేరెంట్ ఎందుకు వెళ్ళాలి అన్న ఇది లేదు. చేత దశరథుడికి తెలుసు వాళ్ళు అలా కోరిక అడిగింది ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అడిగారు తప్ప వాళ్ళలో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని కాదు, అవి లేవని విషయం నాకు తెలుసు. అందుకనే మనం కూడా చెప్పుకున్నాం క్లాసులో, పెళ్ళైన తర్వాత భరత్ శత్రుఘ్ని తీసుకెళ్ళిపోయి 11 సంవత్సరాల ఇంట్లో అక్కడ ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే రాముడు ప్రజల దగ్గర అవ్వలేడు. అయోధ్య పురవాసులందరికీ రాముడు దగ్గర అవ్వాలి. అంటే వాళ్ళకి వాళ్ళ కోరికనా సరే వాళ్ళకి ఎటువంటి వ్యామోహం లేదు నగరం మీద, రాజ్యపాలన మీద. ఒకవేళ అదే ఉండుంటే కైకేయి రాముడిని కూడా తన సొంత కొడుకులా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు మందలించి ఉండేవారు, రాముడి దగ్గర తీయద్దు నువ్వు అని చెప్పి. వాళ్ళు ఎప్పుడు మందలించలేదు. వీటన్నిటిని ఆలోచించి దశరథుడు ఆ నమ్మకం మీదే వాళ్ళు ఏం అనుకోరు అన్న దాని మీద వాళ్ళకు కూడా రాముడికి చేయడమే ఇష్టం అన్న దాని మీద ఆయన చేయడానికి సంకల్పించాడు. కోరుకున్నప్పటికి కూడా వాళ్ళు కోరుకున్న వాడికే ఇష్టం లేనప్పుడు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అందుకని దశరథుడు వాడి యొక్క మనసుని తెలుసుకొని వాళ్ళ యొక్క మనసు ప్రకారం రాముడికే పట్టాభిషేకం నిర్ణయించారు. ఆ విధంగా ఆయన జవదాటలేదు. మందర వచ్చే వరకు కైకేయి కూడా
భరతుడు అభిషేకం జరగాలని అనుకోలేదు. ఆమె కూడా సమ్మతించింది రాముడి యొక్క అభిషేకం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ విధంగా వారి యొక్క సమ్మతానికి ఆయన చేస్తున్నట్టు రాముడి అభిషేకం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ధన్యవాదాలు. ప్రభుజీ. ఇప్పుడు అంటే రామలక్ష్మణులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి హరే రిలేషన్ కృష్ణ కానీ లేకపోతే ఇప్పుడు ప్రభు. ధన్యవాదాలు ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. ఒక నిమిషం, ఒక నిమిషం, హరే కృష్ణ. ఒక నిమిషం. ఇక్కడ మాతాజీ ఆల్రెడీ క్వశ్చన్ అడుగుతుంది. హరే కృష్ణ ప్రభు. వినబడుతుందా మాటలు? ఆల్రెడీ క్వశ్చన్ అడుగుతున్నారు మాతాజీ, మీరు ఆగండి, వెయిట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అయితే ఇప్పుడు భరతుడి యొక్క మేనమామ వీళ్ళందరూ కూడా రాముడి గురించే అంటే రాముడికే పట్టాభిషేకం చెయ్యాలి అని ఇలా ఆలోచించారు కదా. అంటే ఇప్పుడు భగవంతుడు కాబట్టి వాళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారని మనం అనుకోవాలా, లేకపోతే ఓకే ఓకే ఓకే. ప్రెసెంట్ అయితే ఇంత రిలేషన్స్ ఎక్కడ కనిపించవు కదా ప్రభుజీ మనకి. బట్ ఇప్పుడు అలా జరిగిందంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? ఒకటి, భగవంతుడు అక్కడ రాముడు భగవంతుడిగా రాలేదు. రాముడు నరుడుగా వచ్చాడు. కానీ నరుడుగా వచ్చినప్పటికి కూడా రాముడు అందరి యొక్క ఆప్యాయత ఆదర్శాలకు ఎలాగా పాత్రుడయ్యాడంటే ఆయన యొక్క వ్యవహారాల ద్వారా, ప్రవర్తన వ్యవహారాల ద్వారా ఆయన అందరి యొక్క తిరిగి పాత్రుడయ్యాడు అభిమానానికి. దీని ద్వారా రాముడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మన వ్యవహారాలు బాగుంటాయో మనం అందరికీ ప్రీతిపాత్రలు అవుతాం. అది తన యొక్క వ్యవహారం ద్వారా ఆయన చూపించాడు. ఓకే ప్రభుజీ. దానికి భగవంతుడు అవసరం లేదు, మనం కూడా. అందుకని భగవద్గీతలు కూడా చెప్తాడు. భగవద్గీత 6 అధ్యాయాలు వస్తుంది. ఎవరైతే ఇంద్రియాలని మనసుని నిగ్రహించుకుంటారో వాళ్ళంటే వారికి అందరూ ప్రియులు, అందరికీ ఆయన ప్రియుడు అవుతాడు. ఓకే ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీనివాస్ గోపాల్ ప్రభు. శ్రీనివాస్ గోపాల్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. వినబడుతుందా? ప్రభుజీ, అంటే వాల్మీకి రామాయణంలోని ఎక్కడ దేవతలు లేకపోతే ప్రేరేపించినట్టుగా ఎక్కడ లేదు. అంటే అది డిఫరెంట్ వర్జన్ అది. భరతుడు ప్రభుజీ, ఇప్పుడు మంత్రాకి దేవతలు ప్రేరేపించారు, లేకపోతే ఇంద్రుడు కైకేయికి ప్రేరేపించినట్టుగా చెప్తున్నారు కదా. అదైతే వాల్మీకి రామాయణంలో లేదు. అది ఉంది. వాల్మీకి రామాయణంలో ప్రభుజీ స్టేట్మెంట్ అయితే ఉంది. ఏంటి ప్రభు? ఆ స్టేట్మెంట్ ఉందండి. ఉన్నదా? ఆమె అప్సరని పంపించారు. ఆమె ఒక ఆ అప్సరని మంత్ర రూపంలో పంపించారు. ఎలాగైతే ప్రతి ఒక్క దేవత నుంచి వారికి అంశాన్ని కానీ వారు కానీ అవతరించమని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడో, అప్పుడు వీళ్ళందరూ ఒక అప్సరని మంత్రగా పంపిస్తారు. మంత్రే. ఓకే, అప్సర. అలాగా. నేను ఇంకా అంటే మంత్రాన్ని కైకేయికి అంటే అప్పటి వరకు విల్లింగ్, అదే పట్టాభిషేకం విల్లింగ్ ఉండి సడన్ గా చేంజ్ అవడానికి కారణం కైకేయి మనసులోని ఇలాగా ఇంద్రుడు ఏదో చేసినట్టుగా చెప్తారు కొంతమంది. అది కాదు, అది మంత్ర ఉపదేశం వల్ల కైకేయి అలా
ఓకే ఓకే, అంటే మంత్ర అప్సరస అవతారమా? ఆ, అప్సరస అప్సరస వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక అప్సరస సెలెక్ట్ చేస్తారు, ఆమెని మంత్రగా పుట్టిస్తారు. మ్మ్. ఓకే ప్రభుజీ. అదే. హరే ఎవరికైనా కృష్ణ ప్రభుజీ, ఈ క్లాస్ రేపు కూడా ఉంటుందా? లేదు, రేపు లేదు. అదే ఉమ్. రోజు ఇచ్చుకోవడం కష్టం అయిపోతుంది, ప్రిపరేషన్ కి చాలా టైం అయిపోతుంది. ఉన్నదని నాకు తెలియదు, లేదు, అందుకే లేట్ గా జాయిన్ అయ్యాను. మండే థర్స్డే ఉంటాయి జనరల్ గా. ఈ రోజుతో లాస్ట్ రామాయణం కంటిన్యూ చేస్తాం కదా, చూద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద